సూపర్ 6 కూడా చెప్పాం. ఆ సూపర్ 6 ఏదైతే మేము చెప్పామో తప్పకుండా అమలు చేయడానికి ముందుకు పోతామని మరొకసారి హామీ ఇస్తున్నాం. ఇప్పటికే 40 రోజులైంది. 40 రోజుల్లో మీరు చూస్తే అధ్యక్ష, మొదటి సంతకం 5 సంతకాల పైన పెట్టాను. ఒకటి మెగా డిఎస్సి ఏదైతే 16,350 ఉద్యోగాలకు సంతకం పెట్టాం. ప్రాసెస్ స్టార్ట్ అయింది. వీలైన తొందరలో ఒక పద్ధతి ప్రకారం అది పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. అదే మరి పెన్షన్స్ ఏమాత్రం ఒక్క నిమిషం ఆలోచించకుండా 4,000 రూపాయలు 3,000 రూపాయలు ఉండే పింఛన్ 4,000 రూపాయలు, ఎవరైతే ఫిజికల్లీ ఛాలెంజ్ ఉన్నారో వాళ్ళందరికీ 3,000 నుంచి 6,000 రూపాయలు. అదే మేరకు ఒకేసారి ప్రతి ఒక్క ఇంటికి అసాధ్యమన్నారు సచివాలయ సిబ్బంది, పని చేయలేరని చెప్పారు. కానీ ఇది సాధ్యమని నిరూపించి ఒకే రోజు పెన్షన్లు ఇచ్చిన ఘనత కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని. అది కూడా పూర్తి చేశాం. ఇంకో పక్కన దిశ అన్నా క్యాంటీన్ 5 రూపాయలకే అన్నం పెట్టే కార్యక్రమం ఆగస్టు 15 నుంచి కనీసం 100 క్యాంటీన్లో ప్రారంభమవుతుంది. మిగిలినటన్ని కూడా మళ్ళీ రోల్అవుట్ చేస్తాం. ఇదే కాకుండా దేశ స్కిల్ సెన్సస్ దేశంలో ఎక్కడా చేయని విధంగా ఒకరోజు నేను పవన్ కళ్యాణ్ గారు ఒక మీటింగ్కి వెళ్తున్నాం. ఆ రోజు మాటల్లో వచ్చినప్పుడు వారు ఒక మాట అన్నారు, ఎందుకు మనం స్కిల్ సెన్సస్ చేయకూడదని అడిగారు. నేను ఇమ్మీడియట్గా ఆయన చెప్పంగానే ఈజ్ ఎ వెరీ గుడ్ ఐడియా, ఇప్పుడే అనౌన్స్ చేస్తానని ఆ మీటింగ్లో అనౌన్స్ చేశాను. అక్కడి నుంచి స్కిల్ సెన్సస్ కూడా సంతకం పెట్టాం. ఇవేవైతే 5 సంతకాలు పెట్టామో ఆ 5 ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఇది భయంకరమైన యాక్ట్. ఈరోజు రేపు మీరు చర్చిస్తారు. ఈరోజు ఇంట్రడ్యూస్ చేశారు, రేపు చర్చ చేస్తారు. ఒక దుర్మార్గుడు అధికారంలోకి వస్తే ప్రజల ఆస్తులకు కూడా ఏ విధంగా రక్షణ ఉండదో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒక ఉదాహరణ. ప్రజల్లో ఆ అపోహలు వచ్చే పరిస్థితికి వచ్చింది. ఇవన్నీ కూడా ఒక సుపరిపాలనకు మారు పేరుగా ఈ ఎన్డీఏ గవర్నమెంట్ ఉండాలని రాష్ట్రంలో నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కష్టాలున్నాయి, ఇబ్బందులున్నాయి, ఒకే రోజు మేము మొత్తం తీరుస్తాం చెప్పలేం, కానీ కష్టపడే ధైర్యం ఉంది. ఈ రాష్ట్రం కోసం పాటుపడే నాయకత్వం నేను కానీ, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ కానీ పనిచేసి మీరు చూపించిన అభిమానానికి తిరిగి మీ రుణం తీర్చుకుంటామని మరొక్కసారి ప్రజలకు అందరికీ హామీ ఇస్తూ